హలో అండి, నేను మీ రమేష్ దేవబోతిని, కెరీర్ కౌన్సిలర్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు విశ్వవాణి బిజినెస్ స్కూల్ డైరెక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు. సో ఇప్పుడు 2026 అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ సీజన్లో బీటెక్కి ధీటుగా దానికంటే గొప్పగా ఒక కోర్స్ తీసుకొచ్చారు వాళ్ళు. అదే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ 4 years కోర్స్. దాని పూర్తి వివరాలు సార్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సరే, ఈ బీటెక్, బీఎస్, బీబీఏ ఇవన్నీ పక్కన పెడితే ఈ జెన్జీ, ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఈ జనరేషన్ జెన్జీ ఉన్నారో అసలు వీళ్ళకి ఏం కావాలో కొంతమంది క్లారిటీ ఉంది, కొంతమంది క్లారిటీ లేదు. అలాంటి టైంలో జనరల్గా అంతా బీటెక్ అని మనకు ఒక 20 years నుంచి మైండ్లో అలా ఇచ్చేశారు. అది ఏం చేయాలన్నా సరే ఆఫ్టర్ బీటెక్కే చేయాలి అనే ఒక ఇది చేశారు. అలా కాకుండా 2025 నుంచి అది మారుతూ వచ్చింది. చాలా ఆల్టర్నేటివ్ కోర్సెస్ వచ్చేసాయి. చాలామంది ఇప్పుడు క్లాట్ అని చెప్పి బీబీఏ, ఎల్ఎల్బి, బీబీఏకి, ఎల్ఎల్బికి అటు సైడ్ వెళ్తూ ఉన్నారు. ఇంకా కొంచెం టెక్నికల్ సైడ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్న కోర్సు బీఎస్ చూస్తున్నారు. ఈ బీఎస్ ఇప్పుడుది కాదు, ఎప్పటి నుంచో ఉంది. కంట్రీస్ వేరు, పేర్లు మారుతూ ఉన్నాయి అంతే. మన దగ్గర బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అంటారు, బయట కొన్ని స్టేట్స్లో బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటారు. అదే కోర్స్ని మీరు యూఎస్ పోతే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అంటారు. మన దగ్గర వీళ్ళందరూ యూజీ చేసి మళ్ళీ ఎంఎస్కి వెళ్ళామంటారు, ఎంటెక్కి వెళ్ళామని ఎవరే అనరు. ఆ మాస్టర్ ఆఫ్ సైన్స్ని యాక్సెప్ట్ చేయగలిగిన వాళ్ళు ఈ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు సార్? ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఈ జనరేషన్ జెన్జీ విద్యార్థులందరూ కూడా ట్రెడిషనల్ విద్యా వ్యవస్థని యాక్సెప్ట్ చేసేటువంటి రోజు రోజుకు తగ్గిపోతున్నటువంటి తరుణంలో విద్యా వ్యవస్థ నడుస్తుంది. ఓకే, ఇప్పుడున్న జనరేషన్కి వాళ్ళు చూసేటువంటి దృక్పథం, వాళ్ళు ఆలోచన చేసే విధానం ఒకే ఒకటి: కోర్సు ముఖ్యం కాదు, ఓకే, స్కిల్ ముఖ్యము. ఓకే, ఎందుకంటే 2 జాబులు రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి. ఆ 2 జాబులు ఏంటి అంటే, ఒకటి ఏఐని వాడి చేసేటువంటి ఉద్యోగం, 2 ఏఐ చేయలేని చేసేటువంటి ఉద్యోగం. ఓకే. సో విద్యార్థులు ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఏఐని ఎంత బాగా ఉపయోగించుకొని వాళ్ళ యొక్క స్కిల్ సెట్ని పెంచుకుంటున్నారు. అలాంటి ఒక ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సెస్ వైపు, అలాంటి ఒక స్కిల్ ఓరియంటెడ్ వైపు మాత్రమే ప్రస్తుతం ఈ జనరేషన్ చూసినటువంటి ఈ యొక్క తరుణంలో విశ్వవాణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్, మేము టాలెంట్ స్ప్రింట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్, వరల్డ్ టాప్ మోస్ట్ ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీతో యూజీసీ అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ ఏఈడిపి ఇన్ బిఎస్ కంప్యూటర్ సైన్స్ అనేటువంటి ప్రోగ్రామ్ని ఈ సంవత్సరం మేము మార్కెట్లోకి తీసుకొచ్చాం. ఓకే. ఎందుకు ఈ కోర్సు ఏంటి అని ఆలోచన చేస్తే, మనము ఒక కోర్సు తక్కువ, ఒక కోర్సు ఎక్కువ అని చెప్పేదానికి నా డిస్కషన్ లేదు ఇవాళ. ఓకే. బీటెక్ నిస్సందేహంగా గొప్ప కోర్సే. ఓకే. కానీ అది అవుట్డేట్ అయిపోయింది, అప్డేట్ కాలేదు కరికులంలో. ఎస్, ఎగ్జాక్ట్లీ. అది అవుట్డేట్ అయ్యింది, ఇండస్ట్రీకి తగ్గ రిక్వైర్మెంట్స్లో అప్డేట్ కాలేదు. అది అవుట్డేట్ అయింది, స్కిల్ ఓరియంటెడ్ వైపు నేర్పించట్లేదు, అందుకే అది అప్డేట్ కావడం లేదు. ఇలా అవుట్డేట్ అయినటువంటి కోర్సు మాత్రమే, అంతేగాని కోర్సు మాత్రం వండర్ఫుల్ కోర్స్. ఓకే. కానీ మా దగ్గర ఉన్నటువంటి బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సులో మేమేం చేస్తున్నాము అంటే, మేము అప్డేట్ అయ్యాం. ఓకే. 2+2 మోడల్లో మేము ఈ కోర్సుని ఈ సంవత్సరం తీసుకొచ్చాం. 2 సంవత్సరాలు స్టూడెంట్ క్యాంపస్లో ఉంటాడు, 2 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండి ఇండస్ట్రీ వాళ్ళ చేత గైడెన్స్ తీసుకుని ఇండస్ట్రీలో పనిచేసి ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్ను సంపాదించుకునేటువంటి కోర్సే విశ్వవాణి అందిస్తున్న బిఎస్ కంప్యూటర్ సైన్స్ 4 years యూజీసీ అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ అయితే బాగుంది. ఇప్పుడు యాక్చువల్గా జెన్జీ వాళ్ళకి కూడా కావాల్సింది ఇదే. ఎందుకంటే వాళ్ళు 4 years కాలేజ్ పోవడానికి సిద్ధంగా లేరు. 1 or 2 years కాలేజ్కి వెళ్ళాలి, మళ్ళీ తర్వాత ఇంటర్న్షిప్ చేయాలి, లేదన్నా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కావాలి కాబట్టి వాళ్ళకి. ఎందుకంటే గత 20 ఏళ్ళ నుంచి వింటానే ఉన్నాం, ఇండస్ట్రీకి కాలేజ్కి కావాల్సిన అంత గ్యాప్ అయితే ఉంది అని చెప్పేసి అంటూనే ఉన్నాం. అంటే ఇక్కడ రమేష్ గారు ఒక చిన్న పాయింట్, తల్లిదండ్రులకి విద్యార్థులకి మనవి. తెలంగాణ గవర్నమెంట్, ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలంగాణ గవర్నమెంట్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి. ఈ సంవత్సరం 12 యూజీసీ అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ కోర్సెస్ని తెలంగాణ గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది. ఓకే. గవర్నమెంట్లు సైతం అప్రెంటిస్షిప్
ధోరణిలో అప్రెంటిస్షిప్ మోడల్లో విద్యా వ్యవస్థను తీసుకొస్తున్నటువంటి ఈ తరుణంలో అప్రెంటిస్షిప్ లేకుండా, ఇంటర్న్షిప్ లేకుండా 4 సంవత్సరాలు మేము కాలేజీకే వెళ్తాం, కాలేజీలను చదువుకుంటాం, కానీ మాకు ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ వస్తాయి అని లక్షలు డొనేషన్లు కట్టి మళ్ళీ జాయిన్ అవుతున్నటువంటి ఈ ఏదైతే జనరేషన్ లేకపోతే ఈ ఆ ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని మాత్రమే నేను చెప్తున్నా. సార్, ఈ బిఎస్ కంప్యూటర్స్లో అంటే 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా సార్? 3 సంవత్సరాల డిగ్రీలు ఉంటాయి, ఓకే, 4 సంవత్సరాల డిగ్రీలు ఉంటాయి. ఓకే, మనం అందరం కూడా సుపరిచితం బిఎస్సికి. ఎస్, బిఎస్ అనేటువంటి ఈ కోర్సు ఈ దేశంలో విద్యా వ్యవస్థలో ప్రామాణికమైనటువంటి సంస్థలు ఐఐఎంస్ కావచ్చు, ఓకే, ఐఐటీస్ కావచ్చు, ఐజర్స్ కావచ్చు, లేకపోతే కన్నా ప్రైవేట్ సంస్థలో బిట్స్ పిలాన్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థల్లో కూడా ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ 4 ఇయర్స్ అనేటువంటి కోర్సు ఓకే ఉంది. గత సంవత్సరం ఐఐటి మద్రాస్లో బిఎస్ కంప్యూటర్ సైన్స్లో 34,000 మంది హైబ్రిడ్ మోడ్లో ఈ కోర్సును తీసుకున్నారు. చాలా పెద్ద నెంబర్ సార్, 34,000 అంటే. అదే బిఎస్ కోర్సు 2 సంవత్సరాల క్రితం ఐఐటి స్టార్ట్ చేసింది, కానీ విశ్వాన్ని మాత్రం 2021లో స్టార్ట్ చేశాం మేము. ఓకే, మార్కెట్ ముందుగానే అర్థం చేసుకుని ఓకే, ప్రస్తుతం బిఎస్ ఎంఎస్ వైపు మార్కెట్ మారుతున్నటువంటి ఈ క్రమంలో విశ్వాని ఐజర్లు, ఐఐటీలు, ఐఐఎంస్ అందించేటువంటి ఒక కోర్సుని అఫిలియేటెడ్ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్గా, నాక్ A+ అక్రిడేటెడ్ ఇన్స్టిట్యూషన్గా, అటానమస్ ఇన్స్టిట్యూషన్గా మేము ఈ కోర్సుని సగర్వంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఈ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఏదైతే బిఎస్ అంటున్నారో, ఇందులో బీటెక్లో లాగే స్పెషలైజేషన్స్ ఉంటాయా సార్, లేకపోతే ఏమేమి స్పెషలైజేషన్స్ ఉంటాయి సార్? దాదాపు 2 దశాబ్దాలుగా మీరు కూడా కెరీర్ కౌన్సిలర్గా సేవలు అందిస్తున్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో. అవును సార్, అవునండి. బీటెక్లో స్పెషలైజేషన్ ఫస్ట్ ఇయర్ తీసుకుంటారా, తర్వాత తీసుకుంటారా? బేసిక్గా అంటే సిఎస్సి, ఈసీ, ఐటీ, ట్రిపుల్ ఈ, మెకానికల్ అనేది వాళ్ళు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటారు. అంటే నేను కంప్యూటర్ అలైడ్ బ్రాంచెస్లో మాత్రం సిఎస్సికి అంటున్నారు. సిఎస్సి జనరల్గా ఫస్ట్ ఇయర్ అంతా కోర్ కంప్యూటర్స్, సిఎస్సి కోర్ కంప్యూటర్ సైన్స్ చదువుతారు కదా సార్. సిఎస్సి ఏఎంఎల్ నేను తీసుకుంటే ఒక 1 ఇయర్ తర్వాత నాకు సిఎస్సి ఏఎంఎల్ నచ్చకపోతే ఆ విద్యార్థి ఏం చేయాలి? ఏం చేయలేము, కంటిన్యూ 4 ఏళ్ళు చదవాల్సిందే. కానీ మా బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సులో ఓకే అటువంటి ఒక ఇబ్బంది పెట్టేటువంటి అంశాన్ని మేము చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నాం. ఓకే, ఎలా అంటే ఈ 2+2 మోడల్లో ఏమవుతుంది అంటే ఫస్ట్ 2 ఇయర్స్ యాక్సెంచర్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ విశ్వానికి వచ్చి 2 సంవత్సరాలు 40% ఆఫ్ ద సిలబస్ను వాళ్ళు టీచ్ చేస్తారు మా కాలేజీకి వచ్చి. ఓకే, ఓకే, అంటే 40%, 80% 2 సంవత్సరాల్లో వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళ చేత గైడ్ చేసి ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఇండస్ట్రీకి కావాల్సిన స్పెషలైజేషన్స్ ఏవి డిమాండ్లో ఉన్నాయనేటువంటిది అర్థం చేయించిన తర్వాత ఓకే 3వ సంవత్సరం మేము ఆఫర్ చేసినటువంటి స్పెషలైజేషన్స్ ఏఐఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, UI UX డిజైన్, క్లౌడ్ కంప్యూటింగ్, AWS ఇలాంటి ఒక 6 స్పెషలైజేషన్స్ మేము ఇవాళ ఆఫర్ చేస్తున్నాం. ఒకవేళ 2028లో విద్యార్థి స్పెషలైజేషన్ తీసుకుంటాడు, ఆ రోజు ఏదైనా స్పెషలైజేషన్ వచ్చినా కూడా మేము ఆ సర్టిఫికేట్స్ని మేము ఇండస్ట్రీతో టైప్లో ఉన్నాం కాబట్టి విద్యార్థికి అప్పటికప్పుడు మళ్ళీ అభివృద్ధి పెట్టుకుపోయి ట్రైన్ అవ్వాల్సిన గత్యంతరం లేకుండా విశ్వాన్ని తగు జాగ్రత్తలు ఉస్మానియా యూనివర్సిటీ పెద్దల సహకారంతో మేము ముందుకెళ్తున్నామనే దానికి గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకు అంటే ఇవాళ ఏఐ యుగంలో మనం ఉన్నాం. ఈ ఏఐ యుగంలో రోజుకొకటి మనం చూస్తున్నాం. ఓకే, రోజుకొక టెక్నాలజీ మారుతుంది. టెక్నాలజీ మారుతున్న వేళలో మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడి లాగా మళ్ళీ అదే మూసధోరణిలో వెళుతున్న కారణం చేతనే ఈ యొక్క జనరేషన్ జెన్జీ ట్రెడిషనల్ కోర్సెస్ వైపు మొగ్గు చూపట్లేదు. అందుగురించే మేము మా యొక్క విద్యా విధానాన్ని ఉస్మానియా యూనివర్సిటీ సహకారంతో మేము ముందుకు తీసుకెళ్తున్నాం అనేటువంటి మాట తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఇప్పుడు ఈ బిఎస్ కోర్సు 4 ఇయర్స్ కదా సార్, అంటే ఇయర్ వైజ్ ఉంటుందా, సెమ్ వైజ్ ఉంటుందా, ఎగ్జామ్స్ ఎక్కడ కండక్ట్ చేస్తారు, అండ్ ఇప్పుడు ఈ టాలెంట్ స్ప్రింట్లో వాళ్ళు 2 ఇయర్స్ వర్క్ చేస్తున్నారు కదా, అప్పుడు కూడా ఎగ్జామ్స్ ఉంటాయా? అంటిల్ లైక్ అదర్ కోర్స్ లాగా ఈ కోర్సు కూడా అదే ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్, అదే ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్స్, అదే సెమిస్టర్ మోడల్లోనే ఉంటుంది. ఓకే, కాకపోతే టీచింగ్ అనేటువంటిది ఇండస్ట్రీ వాళ్ళ చేత టీచింగ్ చేయబడతారు. ఓకే, 3rd ఇయర్లో 100%
దే ఆర్ గోయింగ్ టు బి దేర్ ఇన్ గచ్చిబౌలి ఇన్ Accenture premises ఓకే and they are going to train in that particular premises. ఓకే 4వ సంవత్సరం ఏమవుతుంది అంటే మినిమం 3 నెలల పాటు నుంచి 12 నెలల పాటు వాళ్ళు అప్రెంటిస్షిప్ లేదా ఇంటర్న్షిప్ చేయవలసి ఉంటుంది. ఓకే ఈ 3 నెలల అప్రెంటిస్షిప్ నుంచి 12 నెలల అప్రెంటిస్షిప్ లో సెంట్రల్ గవర్నమెంట్ స్టైఫండ్ కూడా ఇస్తుంది. మినిమం 8,000 నుంచి 12,000 రూపాయలు స్టూడెంట్ కి పర్ మంత్ ఇస్తుంది. అలాగే కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల మేరకి కంపెనీ కూడా వాళ్ళకి స్టైఫండ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇది కొత్త కోర్సు కాదు, పాత కోర్సే. ఇండస్ట్రీకి తగ్గట్టుగా, ఈ జనరేషన్ కి తగ్గట్టుగా, ఈ స్కిల్ కి తగ్గట్టుగా ఏ స్కిల్ కావాలో దానికి అనుసంధానించి మేము రూపొందించినటువంటి కోర్సు ఉస్మానియా యూనివర్సిటీ సహకారంతో. జనరల్ గా దీనికి ఫీజు ఎంత ఉంటుంది సార్ ఈ కోర్స్ కి? సార్ ఇక్కడ ఫీజులు అంటే మాట్లాడాల్సిన విషయం ఏంటంటే విశ్వాని ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సులో మేము డొనేషన్స్ తీసుకోవట్లేదు. అవును, ఓకే, దట్స్ గుడ్ ఐడియా సార్. సెమిస్టర్ ఫీజులు మాత్రమే ఉంటాయి. 2 సంవత్సరాలు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటుంది. ఓకే, విశ్వాలో జనరల్ గానే ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటిది స్టూడెంట్స్ కి ఫ్రీ అనేటువంటి వెసులుబాటు మీకు కూడా తెలిసిన విషయమే. సో ఇక్కడ మేమేం ఆలోచన చేశాము అంటే ఒక ఇండస్ట్రీ నుంచి ఒక గెస్ట్ లెక్చర్ వచ్చి చెబితే ఎంత ఖర్చు అవుతుంది, ఎలా చేస్తారు? అలాంటిది 300 మంది విద్యార్థుల్ని ఒక సంవత్సరం పాటు వాళ్ళ క్యాంపస్లో పెట్టి వాళ్ళని ట్రైన్ చేస్తే వచ్చేటువంటి ఖర్చు ఎంత వస్తుందో గచ్చిబౌలి లాంటి ఏరియాలో మీకు తెలిసిన విషయమే. అవును. అంటే తల్లిదండ్రులు ఏంటంటే ఫీజుల గురించి కాకుండా మీకు ఏమొస్తుంది, ఏ స్కిల్ ఇప్పిస్తున్నారు, ఎవరు ట్రైన్ చేస్తున్నారు. దయచేసి కళాశాలకు వెళ్ళినప్పుడు విద్యార్థులు లేదా తల్లిదండ్రులు అడగవలసిన ప్రశ్నలు ఏంటి అంటే బస్సులో ఏసీ ఉందా, క్లాస్లో ఏసీ ఉందా, ల్యాబ్లో ఏసీ ఉందా, ఇంకోటి ఉందా కాదు అడగాల్సింది మా విద్యార్థికి, మా బాబుకి ఎవరు పాఠం చెప్తారు, ఏ సర్టిఫికేషన్ ఇప్పిస్తారు, ఎవరు సర్టిఫికెట్ ఇస్తారు. మా విశ్వాని బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సులో 100 సంవత్సరాల పైబడి కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ సర్టిఫికెట్ వస్తుంది. అంతేగాని పుట్టగొడుగుల్లాగా వస్తున్నటువంటి పేరు తెలియని సంస్థల నుండి సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. ఓకే, రైట్ సార్. సో ఇవి మీరు అడగండి. ఓకే, ఇండస్ట్రీకి పోయిన తర్వాత ఏం నేర్పిస్తారు సార్ అని అడగండి. ఇండస్ట్రీలో మా అబ్బాయికి ఎలా టీచ్ చేస్తారో, ఎలా ట్రైన్ చేస్తారో అడగండి. ఏ టెక్నాలజీ పైన మా వాడిని ముందుకు తీసుకెళ్తారో అడగండి. కానీ దయచేసి మీ యొక్క ధోరణి మార్చుకోవాల్సిందిగా ఒక చిన్న మనవి చేస్తున్నా ఈ యొక్క ఇంటర్వ్యూలో. నాకు తెలిసి విశ్వవిద్యాలయంలో ఫీజులు రీజనబుల్గానే ఉంటాయి, డొనేషన్స్ ఉండవు. అండ్ వాళ్ళకి ఇప్పుడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే 7.5 lakhs 10 lakhs వరకు అసలు పిఎం విజయలక్ష్మి కింద వితౌట్ షూరిటీ సెక్యూరిటీ లోన్స్ కూడా ఇస్తున్నారు. అంత డబ్బులే వాళ్ళకి ప్రాబ్లం చదువుకోవడానికి అనుకుంటే కనుక. అంటే విశ్వాని కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక 2-3 సంస్థలతో విశ్వానిలో వచ్చేటువంటి విద్యార్థులకు బ్యాంకు లోన్ ప్రొవైడ్ చేసేటువంటి వెసులుబాటు కూడా మేము విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. బయట ఎవరెవరో వచ్చి వీడియోలు ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నారు. ఎలా అంటే మేము 800 కాలేజీలు రీసెర్చ్ చేసి 20 కాలేజీల బెస్ట్ లిస్ట్ తయారు చేసాము, మీకు పీడిఎఫ్ పంపిస్తాము, లింక్ కామెంట్ చేయండి అని చెప్పేసి ఇట్లా చాలా వీడియోలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. వాళ్ళు ఏదో ఒక 20 కాలేజీల లిస్ట్ ఇస్తారు, అందులో వాళ్ళకి ఎవరికి నచ్చినాయో వాళ్ళే ఇస్తారు తప్ప ఒరిజినల్గా అసలు తెలంగాణలో టాప్ కాలేజీలు ఏంది, టాప్ కోర్సెస్ ఏందనేది ఎవడు చెప్పడం ఎవరికి తెలియదు కూడా. సో ఈ పేరెంట్కి ఇదంతా సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. మేమేం చెప్తాం, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, నువ్వు కాలేజ్కి వెళ్ళు, క్యాంపస్ చూడు, ఫ్యాకల్టీతో మాట్లాడు, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడు, ఇది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి పేరెంట్ టైం స్పెండ్ చేయట్లేదు, ఎంతసేపు ఆన్లైన్లో రివ్యూస్, గూగుల్ రివ్యూస్ చూసేసి వెళ్ళిపోతున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? విద్యార్థులకి, తల్లిదండ్రులకి ఒక 5 సూచనలు చేయబోతున్నా ఈ సందర్భంగా. ఓకే, ఎవరు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, వాళ్ళ అథెంటిసిటీ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడు నిజంగా మీకు చేసేటువంటి సత్తా అతనికి ఉందా అన్నటువంటిది ఒకటి ఆలోచన చేసుకోండి. ఓకే. 2, కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను అడిగి మాట్లాడి తెలుసుకోండి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఎక్కడో జాయిన్ అయ్యారని, ఎవరో ఎక్కడో ఏదో బాగుంటుంది అని చెప్పి మాత్రం మీరు వెళ్తే
4 రోడ్ల కూడలిలో కళ్ళకు గంతలు కట్టుకొని నిలబడుకుంటే యాక్సిడెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. అవును. అదే మీ విద్యార్థికి మీ బాబుకు జరుగుతుంది లేదా మీ పాపకు జరుగుతుంది. ఓకే. అంటే అర్థమయ్యే భాష అంటే గుడ్డిగా నమ్మద్దు, ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసుకోండి. ఓకే అనేది మేము చెప్తున్నాం. ఎందుకు ఈ పర్టికులర్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగా అంటే సార్, ఒక ఫుడ్ బ్లాగర్ ఉన్నాడు. ఆయన పోయి ఒక కాలేజ్ ముందు నిల్చొని ఆ కాలేజ్ని చూపిస్తా, ఈ కాలేజ్లో చదివితే మీకు 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి, 20 లక్షలు 30 లక్షలు ప్యాకేజీలు వచ్చినాయని చెప్తాడు. ఆయన ఎవరో తెలియదు, ఆయన క్వాలిఫికేషన్ ఏందో తెలియదు, ఆయనకి ఎవరో స్క్రిప్ట్ ఇస్తారు ఇది చెప్పండి అని అదే స్క్రిప్ట్ చెప్తాడు. ఆయన ఎవరు? ఫుడ్ బ్లాగర్ ఏం చేస్తాడు? ఒక రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ లంచో డిన్నరో చేసి అది బాగుంటే ఇది ఇక్కడ ఉంది ఇది ట్రై చేసిన అని దాని గురించి ఆయన రివ్యూ ఇస్తాడు. ఆయన పని అది. ఆయన అలా ఛానల్ని బిల్డ్ చేసుకుంటాడు. అది యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు. బట్ ఆయన దగ్గర ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పి ఈ కాలేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆయనని పిలిచి కాలేజ్ గురించి చెప్పించేస్తున్నారు. ఆ స్టూడెంట్స్ అందరూ లక్షల మంది చూస్తారు కాబట్టి చూసి దాన్ని నమ్మేసి వెళ్ళిపోతున్నారు. బట్ ఒక స్టూడెంట్ లైఫ్, వాడు ఏదైతే కాలేజ్లో కానీ కోర్స్ కానీ జాయిన్ అవుతున్నాడో ఆయన 3 years 4 years చదివేది ఆయన నెక్స్ట్ 30-40 years కెరియర్. సో నువ్వు స్టేట్మెంట్ ఇవ్వకూడదు కదా. సో ఈ స్టేట్మెంట్ని పేరెంట్స్ స్టూడెంట్స్ వీళ్ళకేంటి ఇప్పుడు అంతా ఇన్స్టాగ్రామ్లో ఉంటారు పిల్లలందరూ కూడా, ఏది చూసి ఏది నచ్చితే అదే మంచిదని చాలామంది కంప్లైంట్స్ ఇబ్బంది పడుతున్న పేరెంట్స్ కూడా చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని ఎంతవరకు నమ్మాలి ఎంతవరకు నమ్మకూడదు అనేటువంటి ఒక జడ్జిమెంట్ సమాజం తీసుకుంది ఆల్రెడీ. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే ఇన్ఫర్మేషన్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవరిస్తున్నారు అన్న దానికి ప్రాధాన్యత ఇస్తే సరిపోతుంది. అంతేగాని ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి రోజుల్లో చాలా ఎక్కువ ఉంది. అవును, అదే ఓవర్లోడెడ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకు అవైలబిలిటీలో ఉన్నటువంటి ఈ కాలంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కూడా అంతే రకంగా మనకు తెలుసుకుంటే సరిపోతుంది. ఈ 2026లో ఈ ఈపీసాట్ రిజల్ట్స్ వచ్చాయి, జేఈ రిజల్ట్స్ వచ్చాయి, సిబిఎస్ఈ రిజల్ట్స్, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి. చాలామంది ఎంపీసీ కాకుండా బైపీసీ చేసిన వాళ్ళు కూడా ఉంటారు, సిఈసీ ఎంఈసీ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఓన్లీ ఎంపీసీ వాళ్ళైనా సార్ ఈ బైపీసీ ఎంఈసీ సిఈసీ వాళ్ళు కూడా ఈ బిఎస్ జాయిన్ కావచ్చా సార్? ఇక్కడ ఎలిజిబిలిటీ కన్నా ముందు మాట్లాడే ముందు 2 విషయాలు చెప్పదలుచుకున్నాం. రాబోయే రోజుల్లో మల్టీ డిసిప్లినరీ కోర్సెస్, ఓకే, ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్కి ప్రాధాన్యత పెరిగేటువంటి ఒక క్రమంలో విద్యా వ్యవస్థ ఇవాళ ఉంది. ఓకే. ఉదాహరణకి ఒక కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి ఒక విద్యార్థి సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఆర్గనైజేషన్ ఎలా పనిచేస్తుంది, అక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్ ఎలా ఉంటాడు, వాళ్ళ యొక్క ఫైనాన్స్ ఎలా ఉంటుంది, ఆర్గనైజేషన్ బిహేవియర్ ఎలా ఉంటుంది, సైకాలజీ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్లో వాళ్ళకి అందించడం లేదు. ఓకే. కానీ మా బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సులో ఇది టెక్నో మేనేజరియల్ కోర్స్. ఓకే. ఎందుకు టెక్నో మేనేజరియల్ కోర్స్ అంటున్నాము అంటే ఇంటర్మీడియట్లో చదివినటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ మళ్ళీ బీటెక్ ఫస్ట్ ఇయర్లో చదవాల్సిన అవసరం లేదు. ఓకే, ఆల్రెడీ చదివారు కాబట్టి. ఎస్. ఆ సబ్జెక్ట్స్ బదులు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు చాలా ఒక స్టెప్ అహెడ్ చేసి ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సులో మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్, ఓకే, ఆర్గనైజేషనల్ బిహేవియర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, సైకాలజీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ ఎథిక్స్, ఇలాంటి ఒక మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్స్ ని ఈ టెక్నికల్ కోర్సులో జాయిన్ చేయడం వలన ఇది విశ్వాని టెక్నో బిజినెస్ స్కూల్ కాబట్టి మేనేజరియల్ కోర్సు, టెక్నో మేనేజరియల్ కోర్స్ అయింది ఇది. ఓకే. అలాగే కంప్యూటర్ సైన్స్ అనేటువంటి ఒక కోర్సులో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఓకే, మ్యాథ్స్ వాళ్ళే జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. అదే నూతన విద్యా విధానం 2020. ఎన్ఈపి 2020. ఏ విద్యార్థి అయినా ఏ రంగం నుంచి అయినా ఏ రంగం వైపు అయినా వెళ్ళొచ్చు, ఏ రంగంలో అయినా మధ్యలో డ్రాప్ అయ్యి ఇంకొక రంగం వైపు కూడా వెళ్ళొచ్చు అనేటువంటి కొత్త వరవడిక శ్రీకారం చుట్టినటువంటిదే నూతన విద్యా విధానం ఎన్ఈపి 2020. గుడ్ సార్. యాక్చువల్ మన తెలంగాణలో ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు, మీ దగ్గరే ఇంప్లిమెంట్ చేసినట్టున్నారు నాకు తెలుసు. అయితే ఇందులో నేనేం చెప్తున్నాను రమేష్ గారు, ఈ యొక్క బైపీసీ స్టూడెంటు లేదా ఎంఈసీ స్టూడెంటు లేదా సిఈసీ స్టూడెంటు వీళ్ళకి కావాల్సింది ఏంటి అంటే లాజికల్ మ్యాథమెటిక్స్ కావాలి. ఓకే. ఫంక్షనల్ మ్యాథమెటిక్స్, డెరివేటివ్స్, ఇంటిగ్రల్స్, ట్రిగనామెట్రీ ఇవి కమింగ్ అండర్ ది
ఫంక్షనల్ మ్యాథమెటిక్స్. ఓకే. లాజికల్ మ్యాథమెటిక్స్ వచ్చేసి బైనరీ కోడ్, కంప్యూటర్స్ని 0101 ఈ లాంగ్వేజ్లో డిసైడ్ చేస్తుంది. కాబట్టి మనం అందరం బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే మనం బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఆర్ఆర్బీకి, ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేది ఫంక్షనల్ మ్యాథమెటిక్స్ కాదు రమేష్ గారు. మనం ప్రిపేర్ అయ్యేది లాజికల్ మ్యాథమెటిక్స్. ఓకే. లాజికల్ మ్యాథమెటిక్స్ 10th క్లాస్ వరకు అందరం చదివి ఉంటాం. ఓకే. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక ట్రైను 1 గంటలో 20 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది అంటే అదే ట్రైను ఒకవేళ 100 స్పీడ్లో వెళ్తే ఎన్ని నిమిషాల సమయం పడుతుంది అన్నదే లాజిక్. ఓకే. అంటే కంప్యూటర్ సైన్స్ చదవాలి అంటే కావాల్సింది లాజికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్, రీజనింగ్ కెపాసిటీ ఉంటే సరిపోతుంది. దానికి వాళ్ళ యొక్క చదువుతో సంబంధం లేదు అన్నటువంటి ఒక గొప్ప నిర్ణయమే ఇంటర్మీడియట్లో ఎవరైనా సరే ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఓకే. ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా మన 2 తెలుగు రాష్ట్రాల పేరెంట్లో మైండ్లో ఉండేది మా బాబు బీటెక్ చదివితేనే అబ్రాడ్ వెళ్తాడు, యుఎస్లో అడ్మిషన్ కావాలి అంటే బీటెక్ చదివితేనే అనే ఒక కాన్సెప్ట్ ఉంది. యాక్చువల్గా అది 16 years ఎడ్యుకేషన్. బీటెక్ చదివాడా బిఎస్ చదివాడా అనేది ఎవరు చూడరు. సో ఈ బిఎస్ చదివిన స్టూడెంట్స్ కూడా అబ్రాడ్కి అన్ని రకాలుగా వెళ్ళొచ్చు కదా సార్, ప్రాబ్లం లేదు కదా సార్. ఇక్కడ అమెరికాకి వెళ్తే మీరు కూడా ఫారిన్ యూనివర్సిటీలో చాలా మందికి గైడ్ చేస్తూ ఉంటారు. ఎస్. అమెరికా, లండన్, జపాన్, ప్రపంచంలో ఏ డెవలప్ అయినటువంటి ఏ దేశమైనా మాస్టర్ ఆఫ్ సైన్స్ అంటారు. ఎస్ సార్, మాస్టర్ ఆఫ్ సైన్స్. ఎంఎస్ చేస్తున్నాం అంటారు. అవును. లేదా బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ సో అండ్ సో సబ్జెక్ట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. నిరభ్యంతరంగా 4 సంవత్సరాల ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ చేసిన తర్వాత అమెరికాకి వెళ్ళొచ్చు. ఓకే. నేను ఏమంటున్నానంటే ఐఐఎం బెంగళూరులో బిఎస్ ఉందండి, ఐఐటి మద్రాసులో బిఎస్ ఉందండి, ఐఐఎం సంబల్పూర్లో బిఎస్ ఉందండి, ఐజర్లో బిఎస్ ఉందండి. మరి ఫారిన్కి వెళ్ళలేకపోతే ఈ ఐఐటీలు, ఐఐఎంలు ఈ బిఎస్ కోర్స్ ఎందుకు? నేను మీకు ఇక్కడ మీరు లాజికల్ మాట్లాడితే అవ్వదు సార్, మా వాళ్ళందరికీ మ్యాజికల్ కావాలి. సో మ్యాజిక్ ఏంటంటే మా ఇంటి పక్కన ఉన్న యూనివర్సిటీలో బిఎస్ లేదు, మా అన్న చదవలే. మా అన్న మా ఇంటి పక్కన ఉన్న కాళ్ళ బీటెక్ చదివిండు, అలా బిఎస్ లేదు, మా అన్న బిఎస్ కూడా చదవలే. సో నేను కూడా అది చదవాలి. నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు బీటెక్ చదివి ఎంఎస్ చేశారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. బీటెక్ లండన్ లో కానీ అమెరికాలో కానీ చదవలేదు. ఎస్. సో ఇక్కడ డైరెక్ట్ మీరు బిఎస్ ఎంఎస్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ వాళ్ళు ఎంఎస్ చదువుతారు, కానీ బీటెక్ చదివిన తర్వాత ఎంఎస్ చదువుతారు వాళ్ళు. ఇక దాన్ని ఎవరు మార్చలేరు, మనకు అది ఒక ఇట్లా క్రియేట్ చేసి పెట్టారు పాత్వే. సమాజం మారుతుంది, తల్లిదండ్రులు తెలుసుకుంటున్నారు, తల్లిదండ్రులు చాలా విఘ్నత ఉంటుంది వాళ్ళకి. అవునండి, ఇవాళ అందరు చదువుకున్న పేరెంట్సే. ఇవాళ 45-50 సంవత్సరాలు అంటే అందరూ కూడా కంప్యూటర్ ఏఐ వాడుతున్నటువంటి ఈ యొక్క ఎక్కువ మంది ఈ యొక్క పేరెంట్స్ కమ్యూనిటీలోంచి వచ్చిన పిల్లలే ఇవాళ జాయిన్ అవుతున్నారు. అందరికీ అన్ని విషయాలు తెలుసు, కానీ చెప్పవలసిన బాధ్యత ఏంటి అంటే బిఎస్ చేసిన తర్వాత నిరభ్యంతరంగా గేట్ రాయొచ్చు. ఓకే. నిరభ్యంతరంగా ఫారిన్కి వెళ్ళి కూడా వాళ్ళు చదువుకునేటువంటి వెసులుబాటు 100కి 100% ఉంది. సార్ ఇక్కడ ఒక డౌట్, బిఎస్ మళ్ళీ మీరు గేట్ రాయొచ్చు అన్నారు. ఇప్పుడు ఐఐటీలోనో IIITలోనో ఆయనకి సీట్ వస్తే ఎంటెక్ చేయొచ్చా? 100% చేయొచ్చు. కావాలంటే గూగుల్లోకి వెళ్ళి వాళ్ళు చదువుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. గేట్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు బిఎస్ ఎలిజిబిలిటీ కాదా. మరి ఐఐటి మద్రాసులో చదివినటువంటి బిఎస్కి గేట్కి ఎలిజిబిలిటీ కాకపోతే మరి ఐఐటి ఎందుకు ఆఫర్ చేస్తారు సార్? చాలా మంచి ఆపర్చునిటీ సార్ ఇది. యాక్చువల్లీ నాకు కూడా తెలియదు, నేను బిఎస్ వాళ్ళకి గేట్ ఎలిజిబిలిటీ ఉందని నాకు కూడా తెలియదు. బిఎస్ వాళ్ళకి గేట్ ఎలిజిబిలిటీ ఉంది, బిఎస్ వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, బిఎస్ వాళ్ళు ఫారిన్కి వెళ్ళొచ్చు. సరే, ఒక చిన్న మాట చెప్పాలంటే ఇంటర్ తర్వాత చేసేటువంటి ఏ కోర్స్ అయినా సరే అది గ్రాడ్యుయేషనే. ఓకే. అది బీటెక్ అయినా, బీటెక్ అయినా, ఎంబీబీఎస్ అయినా, బీడిఎస్ అయినా, బిఏ అయినా, బీకామ్ అయినా, నేను చెప్పే బిఎస్ కంప్యూటర్స్ అయినా ఎగ్జాక్ట్లీ ఏదైనా అండర్ గ్రాడ్యుయేషనే. కానీ సమాజం ఏ స్థితిలో ఉంది? బీటెక్ చేయట్లేదా, బీటెక్ కాదా అంటే బీటెక్ కూడా గ్రాడ్యుయేషనే. తల్లిదండ్రులు గమనించాల్సింది. నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేసింది సార్. జనరల్గా మేము ఫారిన్ పాత్వేస్ చేస్తూ ఉంటాం. బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ వేరు, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ వేరు అనుకుంటారు, పేరు వేరు, రెండు ఒకటే. కొన్ని కంట్రీస్లో ఈవెన్ డ్యూరేషన్ కూడా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు యూకేలో మీకు ఎనీ గ్రాడ్యుయేషన్ 3 years, అది ఇంజనీరింగ్ అయినా సరే వాళ్ళు కూడా బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటారు. స్పెషలైజేషన్స్ ఉంటాయి. మలేషియాలో కూడా 3 years, సింగపూర్లో కూడా 3 years, కొన్ని ఆస్ట్రేలియాలో కూడా 3 years. మీరు దాదాపు ఒక 10-15 కంట్రీలు తిరిగినటువంటి అనుభవం మీకుంది. ఎస్ సార్.
ఎక్కడైనా సరే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్స్ ఉందా రమేష్ గారు? కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ టెక్నికల్ కోర్స్ సార్, అది ఇంజనీరింగ్ కాదు. కోర్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, మనం దాన్ని ఇంజనీరింగ్ అంటాం యాక్చువల్గా. సో మన ఇక్కడున్న ఈ కాలేజీలు కానీ విద్యా వ్యవస్థ, ప్రైవేట్ బిజినెస్ కాన్సెప్ట్స్ కానీ ఇవన్నీ అట్లా తయారు చేసేయాలండి. సో అంటే తల్లిదండ్రులకి విద్యార్థులకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ కోర్సులో జాయిన్ అయ్యాం అన్నది ముఖ్యం కాదు. ఓకే, ఏ కోర్సు ఉద్యోగ ఉపాధి అవకాశాల వైపు తీసుకెళ్తుంది, ఏ కోర్సు ఇండస్ట్రీ వైపు మిమ్మల్ని తొందరగా తీసుకెళ్తుంది, ఏ కోర్సులో చేరితే మీ యొక్క అబ్బాయికి లేదా అమ్మాయికి స్కిల్స్, నాలెడ్జ్, యాటిట్యూడ్ మంచిగా ఉంటాయో ఆ కోర్సు వైపు మీరు నిర్ణయం తీసుకుంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఉద్యోగం లేదు అని బాధపడాల్సిన అవసరం రాకుండా ఉంటుందని ఒక గొప్ప సంకల్పంతోనే విశ్వాని బిఎస్ కంప్యూటర్ సైన్స్ 4 years యూజీసీ అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ ప్రముఖ దిగ్గజ సంస్థ టాలెంట్ స్ప్రింట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్తో మేము కొలాబరేట్ అయిపోయి ఈ యొక్క కోర్సుని మేము ముందుకు తీసుకువచ్చాం. మాకు యాజ్ ఎ కెరీర్ కౌన్సిలర్గా రోజు ఒక 40-50 కాల్స్ నేనే మాట్లాడతా. ఇందులో ఫస్ట్ పేరెంట్ అడిగే క్వశ్చన్, సార్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయా, అక్రిడేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉందా, లేకపోతే ఎన్బిఏ ఉందా, న్యాక్ ఉందా. న్యాక్ అనేది బిల్డింగ్కి ఇస్తారు, బై కాలేజీకి కాదని చెప్తే కూడా వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అవి అడుగుతారు. అంటే ఇక్కడ వాళ్ళు అడిగేది కరెక్ట్గానే అడుగుతున్నారు సార్. ఒక విద్యా సంస్థకి న్యాక్ అక్రిడేషన్ అనేటువంటిది ఇన్స్టిట్యూషన్కి ఇస్తారు. ఎస్. ఎన్బిఏ అనేటువంటిది కోర్సుకు రికగ్నైజేషన్ ఇస్తారు. ఎస్. ఎన్ఐఆర్ఎఫ్ అనేటువంటిది ఓవరాల్ కాలేజీకి రికగ్నైజేషన్ ఇస్తారు. ఎస్. అటానమస్ అనేటువంటిది ఓవరాల్ ఇన్స్టిట్యూషన్కి ఇస్తారు. తల్లిదండ్రులు సరైన ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే కమింగ్ టు విశ్వాని, ఎందుకు విశ్వాని అని మాట్లాడుకుంటే 28 సంవత్సరాల హిస్టరీ ఉన్నటువంటి ఒక కళాశాల విశ్వాని. ఓకే. న్యాక్ A+ అక్రిడేషన్, ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత న్యాక్ A+ లో అంత పెద్ద మంచి స్కోర్ ఉన్నటువంటి కళాశాల విశ్వాని తెలంగాణలో. ఓకే. తర్వాత మేము యూజీసీ అటానమస్ కూడా. ఓకే. ఓకే. తర్వాత కమింగ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్, 15 ఎకరాలు 15 acres ఉన్నటువంటి ఒక సువిశాల ప్రాంగణం విశ్వాని. ఓకే. సో ఒక విద్యా సంస్థకి క్రెడిబిలిటీ ఇంపార్టెంట్, రికగ్నైజేషన్స్ ఇంపార్టెంట్, ర్యాంకింగ్స్ ఇంపార్టెంట్, అఫిలియేషన్స్ ఇంపార్టెంట్. ఓకే. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్ మాకుంది, మాకు అప్రూవల్స్ ఉన్నాయి, అక్రిడేషన్స్ ఉన్నాయి, లేకపోతే ర్యాంకింగ్స్ ఉన్నాయి, రికగ్నైజేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ తర్వాత ప్లేస్మెంట్స్ కూడా అడుగుతారు సార్. ప్లేస్మెంట్స్ కంపల్సరీగా ప్లేస్మెంట్స్. విశ్వానిలో వీఆర్ నోన్ ఫర్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్. ఓకే. రైట్ నో విశ్వాని టెక్నో బిజినెస్ స్కూల్ మోడల్ వైపు అడుగులేస్తున్నాం. ఓకే. అంటే ట్రెడిషనల్ బిజినెస్ స్కూల్ కాకుండా టెక్నో బిజినెస్ స్కూల్ మోడల్ వైపు అడుగులేస్తున్నాం. ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్స్ 95% పీజీ లెవెల్లో మేము ఇస్తున్నాం. కానీ కంప్యూటర్ సైన్స్ విషయానికి వచ్చేస్తే గడిచిన సంవత్సరంలో మేము నిజం ఒప్పుకుంటున్నాం, మేము అనుకున్నంత స్థాయిలో ఒక 55 నుంచి 60% మాత్రమే మేము ప్లేస్మెంట్స్ ఇచ్చాం. ఓకే. అంతకు మించి ఇవ్వలేకపోయాం. ఎందుకు అంటే ఈ ఏఐ యుగంలో రోజుకొక టెక్నాలజీ మారుతున్నటువంటి ఈ క్రమంలో దీన్ని ఎలా పరిష్కరించాలి అన్నటువంటి ఒక ఆలోచనతోనే పుట్టుకొచ్చినటువంటిదే ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్. ఓకే. ఇండస్ట్రీలో 1 year ట్రైన్ చేసి ఇండస్ట్రీలో 1 year పెట్టిన తర్వాత ఇంకా ఉద్యోగం మాట లేదు, ప్లేస్మెంట్ మాట లేదు కదా సార్. ఆల్రెడీ ఈజ్ అన్ ఎంప్లాయీ. ఓకే. సో అందుకే ఆ ప్లేస్మెంట్స్ని ఈ కంప్యూటర్ సైన్స్ కోర్సులో ఆ రకంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. మేజర్గా ఈ స్టూడెంట్స్కి 4 years ఓన్లీ ఈ కంప్యూటర్ సైన్స్, టెక్నికల్ ఎడ్యుకేషన్ అయినా, మీరు అన్నట్టు ఇందాక వేరే వేరే సబ్జెక్ట్స్ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టారు అని చెప్పారు. బట్ దాంతోపాటు వీళ్ళకి బిహేవియరల్ స్కిల్స్ కానీ, పబ్లిక్ స్పీకింగ్ కానీ, ఏదైనా ఎక్స్ట్రా లాంగ్వేజెస్ లైక్ ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్ లాంటి ఇప్పుడు నీడ్ ఆఫ్ ద డే అవి యాక్చువల్గా ఇలాంటి లాంగ్వేజెస్ కానీ ఏమైనా నేర్పిస్తున్నారా సార్? సార్ ప్రస్తుతము ఉన్నటువంటి దీంట్లో ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి సార్. మీరు చెప్పినవి ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ మా ఫోకస్ మాత్రం స్కిల్ ఓరియంటెడ్, ఓకే, టెక్నాలజీ ఓరియంటెడ్, ఓకే, జాబ్ ఓరియంటెడ్, మొత్తంగా అప్రెంటిస్షిప్, ఇంటర్న్షిప్ ఓరియంటేషన్లో వాళ్ళని ట్రైన్ చేస్తున్నాం సార్. రైట్ సార్. ఎందుకంటే మీకు తెలుసు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక కోర్సులో ఎన్ని లక్షల మంది జాయిన్ అవుతారో తెలుసు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అన్ని లక్షల మందిలో మా దగ్గర చేరినటువంటి విద్యార్థి ఒక
కొత్తగా ఉండాలి, వాళ్ళందరికన్నా మెరుగ్గా ఉండాలి అన్న ఆలోచనతో చేసినట్టే ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్. ఇప్పుడు ఈ విశ్వాని కాలేజ్ అసలు ఎక్కడ ఉంది, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, అండ్ మీరు కూడా అందరిలాగే డొనేషన్స్ తీసుకొని అడ్మిషన్స్ ఇస్తారా, లేకపోతే నార్మల్గా నామినల్ ఫీజెస్ ఉంటాయా మీ దగ్గర, ఎలా ఉంటాయి సార్? డొనేషన్స్ కట్టి విశ్వవిద్యాలయంలో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. మోర్ ఓవర్ వీఆర్ నాట్ ఎంకరేజింగ్ డొనేషన్స్. ఓకే. విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ తీసుకోవాలి అంటే విశ్వవిద్యాలయ క్యాంపస్ తూమ్కుంట, షామీర్పేట్ రోడ్డు, సికింద్రాబాద్ జేబిఎస్ బస్టాండ్ నుంచి 14 కిలోమీటర్ల దూరం కరీంనగర్ హైవేలో ఉంటుంది. ఓకే. అలంకృత సమ్మర్గిన్ రిసార్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఓకే. అడ్మిషన్స్ ఆఫీస్ హిమాయత్ నగర్ లిబర్టీ స్టాంజా బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది. ఓకే. లేదు వెబ్సైట్కి వెళ్ళి వెబ్సైట్లో అడ్మిషన్స్ అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మేము చెప్పాల్సినటువంటి ఒక విషయం సార్, డబ్బు కడితే మేము సీటు ఇవ్వము. ఎందుకు అంటే విశ్వవిద్యాలయంలో ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెడతాం, ఎగ్జామ్ ఉంటుంది, వీళ్ళకి ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ మేము చేయం సార్. ఓకే. టాలెంట్స్మెంట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. ఈవెన్ అడ్మిషన్ కూడా మీకు ఇంటర్వ్యూ చేస్తారు, వాళ్ళు సెలెక్ట్ చేయాలి, మేము కాదు. ఎందుకంటే రేపు పొద్దున నీకు అప్రెంటిస్షిప్ ఇంటర్న్షిప్ ఇచ్చే బాధ్యత వాళ్ళపైన ఉంటుంది కాబట్టి క్వాలిటీ స్టూడెంట్స్ మాత్రమే మేము లోపలికి తీసుకుంటాం. ఓకే. ఓకే. గాట్ ఇట్ సార్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్సెంచర్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. చేసిన తర్వాతనే మేము మీకు సీట్ ఇవ్వడం అనేటువంటిది ఫైనలైజ్ జరుగుతుంది. ఎలాగూ కింద వీడియోలో ఉన్నటువంటి డిస్ప్లే నెంబర్స్ ఎలాగూ కాలేజీ గురించి ఉంటాయి, ఆ నెంబర్లకి మీరు కాల్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తీసుకొని తగినంతగా మీరు జాగ్రత్తగా పరిశీలించి మీ యొక్క ఉజ్వలమైన భవిష్యత్తుకి బాటలు వేసుకుంటారని ఆశిస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మీరు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మా పేరెంట్స్కి జనరల్గా ఈ ఐ డ్రీమ్ కెరీర్ పాత్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే హైదరాబాదు ఆర్ విజయవాడ అట్లా మెట్రోపాలిటన్ సిటీస్లో కాకుండా టైర్ 2, టైర్ 3 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కానీ విలేజెస్లో ఉన్న పేరెంట్స్కి కూడా అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. సో ఎవరైతే విలేజెస్లో పేరెంట్స్ బీటెక్ పరమావధి కాదు అదే చదవాలని ఏం లేదు, దానికి ఆల్టర్నేటివ్గా చాలా కోర్సెస్ ఉన్నాయని మీ ద్వారా మాకు మా స్టూడెంట్స్ పేరెంట్స్కి చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ చూశారు కదండి, ఈరోజు ఐ డ్రీమ్ కెరీర్ పాత్లో మనం బిఎస్ గురించి మాట్లాడాము. సో మీకు ఏమైనా అడ్మిషన్స్ ప్రాసెస్ డౌట్స్ ఉంటే మీకు ఆ డిస్ప్లే నెంబర్ ఏదైతే ఉందో దానికి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు పూర్తి వివరాలు ఇస్తారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.